ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తరువాత ఒకలాగా అంటున్నాయి విపక్షాలు. ఏ విషయంలో అంటే కేంద్ర ప్రభుత్వం అలాగే పెట్రోల్కి సంబంధించినటువంటి కంపెనీలు ప్రస్తుతానికి ఉన్నటువంటి పెట్రోల్ ధరల్ని అంటే ఇన్నాళ్ళు మెయింటైన్ చేస్తూ వచ్చినటువంటి ఒకే రకమైన స్థిరమైన ధరల్ని ఒక రూ. 3 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయన్నమాట. దీంతో ఎన్నికలు అయిపోయాయి కనుక ఇదంతా జరుగుతోంది, ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద భారం వేస్తోంది అని విపక్షాలు ఉంటున్నాయి. కానీ వాస్తవానికి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అందరికీ తెలిసిందే. ఎందుకు అంటే అక్కడ యుద్ధం ఆగలేదు. యుద్ధం అనేది ఆగకపోతే ఈ పరిస్థితులు ఇంకా భవిష్యత్తులో పెరుగుతాయే తప్ప తగ్గవు. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, ఇన్నాళ్ళు ప్రజల మీద పడాల్సినటువంటి భారాన్ని ట్యాక్సులు తగ్గిస్తూ, టారిఫ్లు తగ్గిస్తూ, అటు వాటికి నష్టపరిహారం ఈ పెట్రోల్ కంపెనీలకు, ఇంధన కంపెనీలకు నష్టపరిహారం చెల్లిస్తూ మెయింటైన్ చేస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు చేజారిపోయాయి. ఎప్పుడన్నా రిలీఫ్ అనేది ఎంతవరకు ఉంటుంది? అది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ లాంటిది. కానీ అక్కడ అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అయిపోయింది, దాని రిజల్ట్ శూన్యం. ఇప్పుడు కొత్త ఆపరేషన్తో వస్తోంది. దీంతో మధ్యప్రాచ్యంలో మరిన్ని భీతావహ పరిస్థితులు, నడుమ చిక్కుకున్న చమురు ఓడలు అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, లేకపోతే మన పరిస్థితి ఇంతే. అంతేకాకుండా అక్కడ ఇరాన్ కూడా టోల్ ఛార్జీలు వసూలు చేస్తూ ఉంది. ఒక్కొక్క చమురు నౌక మనకి చేరాలి అంటే దగ్గర 18 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉందంట ఒక చమురు ఓడకి. ఇటువంటి పరిణామాల మధ్య అందుతున్నటువంటి తాజా వార్త ఇది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ పైన సగటున రూ. 3 పెంచుతూ గడిచిన శుక్రవారం ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. దీంతో రాబోయే రోజుల్లో ఇంధన ధరలు పెంపు మరింత ఎక్కువగా ఉండవచ్చు. చమురు కంపెనీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి రూ. 3 పెంపు సరిపోదు. సుమారుగా రూ. 10 వరకు రెండింటిపైన కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని ఎంకే గ్లోబల్ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ పెంపు ఒకేసారి కానీ లేదా 2-3 వారాల్లో దశల వారీగా కానీ జరగవచ్చు అంటున్నారు. దీంతో ఇప్పుడు కృత్రిమ కొరత కూడా క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనుషులే, ఈ వ్యాపారస్తులే స్వార్థపరుడు కనుక అవసరం లేకపోయినా మనం ఎక్కువ మోతాదులో చమురు కొనేస్తాం, ఎందుకంటే అయిపోయిందని చెప్పేసి. లేదు అనుకుంటే కృత్రిమ కొరత క్రియేట్ చేస్తారు, ఎందుకంటే రాబోయే రోజుల్లో ధరలు పెరుగుతాయని చెప్పేసి. వీటి నడుమ ప్రభుత్వాలు స్ట్రిక్ట్గా వ్యవహరించేటటువంటి విధానం మీదనే మిగతా విషయాలన్నీ డిపెండ్ అయి ఉంటాయి. ఏదేమైనా సరే ఇంత భారీ స్థాయిలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం అనేది అన్నింటి మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పటికే అతిపెద్ద పాల ఉత్పత్తుల రిటైలర్లు అయినటువంటి అమూల్, మదర్ డైరీ లీటర్కి రూ. 2 చొప్పున పాల ధరలను పెంచింది. ఇవి వినియోగదారుల గృహ బడ్జెట్ పైన భారం పెంచేవే. పాల ధరలే కాదు, నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. ఇలా ఈ ద్రవ్యోల్బణం, ఈ ఆర్థిక కష్టాల నుంచి ప్రపంచమంతా కూడా బయటపడాల్సిన పరిస్థితి ఉంది. భారత్ ఎలాగోలాగా బ్యాలెన్సింగ్గా వెళ్తోంది, కానీ ఎన్నాళ్ళు ఎలా వెళ్తుంది అనేది మనకు తెలియదు. కనుక ప్రపంచంలో ఏ 2 దేశాలు కొట్టుకున్నా ఆ ఇంపాక్ట్ అన్ని దేశాల మీద కూడా పడుతుంది. ఇక్కడ మధ్యప్రాచ్యంలో తగలబడుతున్న పరిస్థితుల వలన మన భారతే ఎక్కువగా ఇంపాక్ట్కి గురవుతుంది. ఆ ఇంపాక్ట్ ప్రజల మీద పడకుండా ఇన్నాళ్ళు మేనేజ్ చేస్తూ వచ్చారు. ఇకపై మరి పరిస్థితులు చేజారిపోతున్నాయేమో. రూ. 3 నిన్న పెంచారు, ఇకపైన కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.